ఓకే సార్, మేనేజర్ పిలుస్తున్నారు. ఓకే రండి. సో మే కమ్ ఇన్? కుమార్, కమ్ ఇన్ ప్లీజ్, సిట్ డౌన్. అమౌంట్ అకౌంట్లో క్రెడిట్ అయింది. ఇది హ్యూజ్ అమౌంట్ కదా? ఇది మా డబ్బు మాత్రమే కాదు సార్, మరి మమ్మల్ని నమ్మి మాతో పాటున్న చాలా మంది పేద పార్ట్నర్స్కి చేరాల్సిన డబ్బు సార్ ఇది. రే 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 రే, నన్ను ఒక్కసారి పట్టుకోనేవరా, నన్ను ఒక్కసారి కిల్లు. ఇప్పుడు నమ్ముతావా? దీన్ని అందరికీ పంచిపెట్టేసి అర్జెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళాలి. నువ్వేమైపోయావరా? 2 రోజుల నుంచి ఫోను దొరకట్లేదు. నీ ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళకి ఏం తెలీదు. నేను ఒక విషయం అడిగితే నువ్వు అబద్ధం చెప్పవుగా? ఏంటి? మన ఊరిని వదిలొచ్చాక నువ్వు ఒక్కసారి కూడా మన ఊరిని మిస్ అవ్వలేదా? అక్కడి ఊరి వాళ్ళు, ఉదయాన్నే వాకింగ్, ఫ్రెండ్స్, వీటన్నిటినీ. సరే అది వదిలే. అమ్మ నువ్వు కలిసి జీవించిన, మేము పుట్టి పెరిగిన మన ఇంటిని నువ్వు మిస్ అవ్వలేదా నాన్న? నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఎంత ముఖ్యమైనవో నాకు ఇప్పుడు అర్థమైంది. వాటన్నిటినీ తీసుకురావడం నా వల్ల కాదు, కానీ మన ఇంటిని మాత్రం తిరిగి సంపాదించాను. మొదట్లో ఆ శామి ఒప్పుకోలేదు. తర్వాత అతను అడిగిన డబ్బులిచ్చి నీ పేరు నా ఇంటిని రాయించాను. వస్తానక్క. మరైతే మేము వెళ్ళొస్తాము. వస్తానమ్మా. అలాగే పెరుమాళ్. చూడు, నేను వచ్చేంత వరకు కంపెనీలోనే ఉండాలి. అలాగే ఉంటాను లేరా. మరీ అర్జెంట్ అయితే ఓ పికప్ని ఏర్పాటు చేసుకుంటే తప్పేం లేదుగా. వద్దు, నీ నెత్తి నెట్టుకుని మోసుకెళ్తే చాలు. చేసిన పాపాలన్నీ తీరాలిగా. కాల్ చేస్తాను. నువ్వు అమ్మాయితో వెళ్ళొస్తానని చెప్పలేదే? నేను అందరికీ చెప్పేగా వచ్చాను. అది కాదురా, అసలు మీ ఇద్దరి మధ్య ఏంటి మా మధ్య? కలిసి తిరిగినంత మాత్రాన ఏదో ఒకటి ఊహించేసుకోవడమేనా? ఇదే మీ జనరేషన్ ప్రాబ్లం. అయినా నాన్న, మనం కొద్ది రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చాం. అప్పుడు చాలా మందితో మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది. ఇంకేముంది? ఓహో, సొంతంగా బిజినెస్ చేసి 4 డబ్బులు కూడబెట్టేసరికి నా కొడుకు మనసు కూడా రాయి అయిపోయిందా?